ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. గుంటూరులోని లాడ్జీ సెంటర్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి అంబటి పూలమాలలు వేశారు. లోకేష్ ఆధ్వర్యంలో ఏపీలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని రాంబాబు ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడలో భారీ డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ఏర్పాటు చేశారన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా వైసీపీ పార్టీ కొనసాగుతుందని అంబటి చెప్పారు. అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఘనంగా అందరం వచ్చి నివాళులు అర్పించారు. బిఆర్ అంబేద్కర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, కానీ ఇవాళ ఉన్న ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం, అంబేద్కర్ భావాజాలానికి వ్యతిరేకం ఉన్న ప్రభుత్వం. వారి సొంత రాజ్యాంగాల్ని అమలు చేయాలని ఎర్ర బుక్ లాంటివి తీసుకొచ్చి రెడ్ బుక్లో తీసుకొచ్చి లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ ఒక రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. ఆ రాజ్యాంగానికి త్వరలోనే చమరగీతం పాడతారు ప్రజలని ఈ సందర్భంగా భావిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు 69వ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించుకుంటూ ఈ దేశమంతా బిఆర్ అంబేద్కర్ గారి కష్టం. ఎందుకంటే మనమందరం ఆయన చరిత్ర గురించి వింటూనే వచ్చాం. ఏ విధంగా ఆయన చదువు కానీ లేకపోతే ఏ విధంగా దళితులు ఒక్కళ్ళే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా సామాజిక వర్గం అందరం సమాంతరం అని చెప్పి మరి అందరికీ ఈరోజు కాన్స్టిట్యూషన్ ఫర్ ద ఫ్రీడమ్ కానీ ప్రతి ఒక్క